ఎంఆర్ఆర్ న్యూస్ ప్రతి దృశ్యం ప్రజాపక్షం నినాదంతో ఆవిర్భవించి సుమారు 8 వసంతాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా తెలుగు 2 రాష్ట్రాల్లో పనిచేస్తున్న స్టాఫ్ రిపోర్టర్లకు, జోనల్ ఇన్ఛార్జీలకు, జిల్లా కోఆర్డినేటర్లకు, జిల్లా బ్యూరో చీఫ్లకు, క్రైమ్ బ్యూరో చీఫ్లకు, తెలుగు 2 రాష్ట్రాల్లో పనిచేస్తున్నటువంటి అన్ని నియోజకవర్గాల స్ట్రింగ్లకు, ఎంఆర్ఆర్ న్యూస్ డిజిటల్ మీడియా ప్రొవైడర్స్ కి, ఎంఎస్ఓలకు, సబ్ ఎడిటర్స్ కి, యాంకర్స్ కి, కెమెరామెన్లకి, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో పనిచేస్తున్న సిబ్బందికి, ఎంఆర్ఆర్ న్యూస్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు ఇవే మా ఆర్థిక శుభాకాంక్షలు. మా ఛానల్ని వీక్షించండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గ్రామీణ ప్రాంతం నుండి పట్టణాల వరకు ప్రతి సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్న ఎంఆర్ఆర్ న్యూస్ ప్రతి దృశ్యం ప్రజాపక్షం నినాదంతో ఆరంభమై నేటికి 8 వసంతాలకు చేరువలో ఉన్న ఎంఆర్ఆర్ న్యూస్ ఛానల్ అతి త్వరలో విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, చిత్తూరు, నెల్లూరు, శ్రీకాకుళం, కర్నూలు, పల్నాడు జిల్లా, విజయనగరం, బాపట్ల, నల్లగొండ, హైదరాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, సిద్దిపేట జిల్లాలో ప్రసారాలు టెలికాస్ట్ కానున్నాయని ఎంఆర్ఆర్ న్యూస్ మేనేజింగ్ డైరెక్టర్ ఎం రాజా తెలిపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సరైన ఇంటికి సరైన సిమెంట్ ఎంతో ముఖ్యం. విచక్షణతో ఆలోచించండి. రైట్ సిమెంట్ ని ఎంచుకోండి. కేసీపీ సిమెంట్, బిల్డింగ్ ద నేషన్ సిన్స్ 1958. కేసీపీ సిమెంట్, ద రైట్ చాయిస్. ఈరోజు మా పల్నాడు జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు నరసాపేట సబ్ డివిజన్ పరిధిలోని నరసాపేట పట్టణంలో ఉన్నటువంటి 2 టౌన్ పరిధిలో బీసీ కాలనీలో ఈరోజు కార్నర్ జడ్జి ఆపరేషన్ చేయడం జరిగింది. సుమారు 50 మంది ఆఫీసర్స్ మెన్ను సహాయంతో ప్రతి ఇల్లు కూడా మొత్తం 8 లైన్లు ఉన్నాయి. 8 లైన్లు కూడా క్షుణ్ణంగా తనిఖీ చేయడం జరిగింది. తనిఖీలో భాగంగా 25 రికార్డ్లెస్ 2 వీలర్ వెహికల్స్ మరియు ఒక ఆటో పట్టుబడ్డాయి. వాటన్నింటినీ కూడా సీజ్ చేయడం జరిగింది. తదుపరి ఎవరైనా సాయంత్రంలోపు వాటికి సంబంధించిన రికార్డ్స్ తెచ్చి ఇస్తే వాటిని బండి రిలీజ్ చేయడం జరుగుతుంది, లేదంటే కోర్టుకి పెట్టడం జరుగుతుంది దొంగ బండ్లుగా పరిగణించి. అయితే ఈ కార్నర్ జడ్జి ఆపరేషన్ చేయడంలో ముఖ్యమైన ఉద్దేశం, రేపు త్వరలో మున్సిపల్ ఎలక్షన్లు వస్తున్నాయి, అలాగే లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తాయి. ఎవరు కూడా ఎలక్షన్ కేసెస్లో ఇన్వాల్వ్ అవ్వకుండా జాగ్రత్త వహించాలి. ఒకసారి ఎలక్షన్ కేసులో ఇన్వాల్వ్ అయితే చాలా తీవ్ర పరిణామాలు ఉంటాయి. రౌడీ షీట్లు ఓపెన్ అవుతాయి. రౌడీగా మీరు జీవితాన్ని కొనసాగించాల్సి వస్తుంది. ఒకవేళ ఎలక్షన్ కేసులో ఇన్వాల్వ్ అయిన తర్వాత ఆ కేసు కొట్టేసినా సరే రాబోయే 6-7 ఎలక్షన్లు 10 ఎలక్షన్లో కూడా పిలుస్తూనే ఉంటారు. మీరు ముసలోళ్ళు అయ్యేంత వరకు కూడా పిలుస్తూనే ఉంటారు. 40, 50, 55, 60 ఏళ్ళు వచ్చినంత వరకు కూడా పిలుస్తూనే ఉంటారు పోలీస్ స్టేషన్కి. దట్టు రౌడీ షీట్ ఓపెన్ అవుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా పట్టణాల్లో ముఖ్యంగా గంజాయి విపరీతంగా సర్క్యులేట్ అవుతుంది. గంజాయి వాడుతూ ఉన్నారు. దయచేసి ఎవరు కూడా మీరెవరు అలాంటి దానికి సహకరించకండి. ఎవడైనా కానీ మీ కాలనీల్లో గంజాయి తీసుకొచ్చి వాడుతున్నా, వేరే వాళ్ళకి ఇస్తున్నా, మీరు తక్షణం వెంటనే 112కి ఫోన్ చేసి చెప్పండి. మీ సెల్ నెంబర్ నుంచి మీ ఇంట్లో నుంచి 112 కొట్టండి చాలు. వెంటనే పోలీసు వాళ్ళు వస్తారు. లేదంటే మీ లోకల్ సిఐ గారికి తెలియజేయండి. అదేవిధంగా పట్టణంలో కూడా ఎవరు కూడా హెల్మెట్లు పెట్టడం లేదు. మోటార్ సైకిల్ డ్రైవింగ్ చేసేటప్పుడు ఖచ్చితంగా మీరు హెల్మెట్ పెట్టాల్సిన అవసరం ఉంది. హెల్మెట్ లేకుండా మనం చూస్తూ ఉంటే రోజు 1-2 మంది చనిపోతూనే ఉన్నారు జిల్లాలో. సో ఖచ్చితంగా మీరు ఇక్కడి నుంచి బయలుదేరుతానే ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవాలని ఈ సందర్భంగా నేను కోరుతూ ఉన్నాను. అదేవిధంగా ముఖ్యంగా ఈ ఏరియాలో ప్యాకెట్లు, గ్యాంబ్లింగ్లు, అలాగే అమ్మాయిలతో ప్రాస్టిట్యూషన్లు, ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి అవి కూడా మీ నోటీస్కి వస్తే వెంటనే తెలియజేయాలని ఈ బీసీ కాలనీ ప్రజలందరూ కోరుతూ ఉన్నాను. థ్యాంక్ యూ.